గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయంలో జానీ మాస్టర్ను పోలీసులు విచారించారు. సిసిఎస్ కార్యాలయానికి నార్సింగి ఏసీపీ రమణ చేరుకున్నారు. కాసేపట్లో ఉప్పరపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరుస్తారు. గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయంలో జానీ మాస్టర్ ని పోలీసులు విచారించారు. సిసిఎస్ కార్యాలయానికి నార్సింగి ఏసీపీ రమణ చేరుకున్నారు. కాసేపట్లో ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరుస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ బాషాకి సంబంధించి కాసేపటి క్రితమే రహస్య ప్రాంతంలో ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ఏదైతే రాజేంద్రనగర్ ఏసీపీ అయినటువంటి రమణ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి మేజర్ గా అయినప్పటి వరకు కూడా ఆమె మీద అత్యాచారం చేశారు అన్న వేసినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఇతని వద్ద కూడా స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఏదైతే 40 పేజీల కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయి, సఖీలో ఇచ్చినటువంటి అమ్మాయి ఈ 40 పేజీల కంప్లైంట్ కి సంబంధించి తనని మైనర్ దగ్గర నుంచి కూడా ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఈమె మీద అత్యాచారం చేశారు అన్న కోణంలో కూడా పేర్కొన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా జానీ మాస్టర్ని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే 3 సెక్షన్ల కింద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో 323 అలాగే 376 506 ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాబట్టి పోలీసులు ఫోక్సో అండ్ రేపే ఈ రెండు కూడా స్ట్రాంగెస్ట్ కేసెస్ గా నమోదయ్యాయి. కాబట్టి ప్రస్తుతం అయితే ఉప్పరపల్లి కోర్టుకి మరి కాసేపట్లో వైద్య పరీక్షలు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం జానీ మాస్టర్ అయితే మరి కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మనం ప్రస్తుతం అయితే ఉప్పరపల్లి కోర్టు దగ్గరే ఉన్నాము. మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం ఏదైతే అత్తాపూర్ దగ్గర ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అయితే జానీ మాస్టర్ కి కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో జడ్జి ఎదుట అతన్ని హాజరుపరిచే అవకాశం ఉంటుంది. చూడాలి, ఈ కేసు ఏదైతే ఉందో ఫోక్సో యాక్ట్ కూడా నమోదైంది. కాబట్టి ఫోక్సో యాక్ట్ జానీ మాస్టర్ మీద చాలా స్ట్రాంగెస్ట్ యాక్ట్ గా నమోదైంది. కాబట్టి దీనికి సంబంధించి జడ్జి ఎలాంటి రిమాండ్ విధిస్తారు, 14 రోజులు రిమాండ్ విధిస్తారా లేకపోతే కుదించి ఏమైనా విధిస్తారా అనేది మాత్రం తెలియాల్సింది. మరోవైపు చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ కి సంబంధించి ఇప్పటికే కొరియోగ్రాఫర్ యూనియన్ దగ్గర నుంచి కావచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర నుంచి కావచ్చు మద్దతుదారులు అయితే పెరుగుతూ వస్తున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి తన సతీమణి కూడా ఒక సామాజిక మాధ్యమంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చూసుకోవచ్చు. కేవలం ఎవరైతే ఆ మహిళ ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి మైనర్ గా ఉన్నప్పటి నుంచి మేజర్ గా అయినప్పటి నుంచి అత్యాచారం చేశారన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ పూర్తిగా ఎవిడెన్సెస్ అయితే ఆమె ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. లేని పక్షంలో ఈ కేసు ఏదైతే తాను కూడా ఛాలెంజ్ కూడా విసిరారు జానీ మాస్టర్ని 14 ఏళ్ల తన వైవాహిక జీవితంలో జానీ మాస్టర్ని కూడా విడిచిపెట్టి వెళ్తాను ఇది కనుక నిజమని ప్రూవ్ చేస్తే అన్న కోణంలో కూడా ఆమె కూడా పేర్కొనడం జరిగింది. ఓవైపు చూసుకున్నట్టయితే ఈ కేసు ఏదైతే ఉందో లవ్ జిహాద్ కి సంబంధించి కావచ్చు, మత మార్పిడికి సంబంధించి కావచ్చు, అలాగే మైనర్ మీద అత్యాచారం చేసినటువంటి ఘటన కావచ్చు, ఈ రెండు కూడా చాలా స్ట్రాంగెస్ట్ గా పెట్టింది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో అమ్మాయి స్టేట్మెంట్ ని అలాగే రహస్య ప్రాంతంలో ఇప్పటి వరకు నిన్న అర్ధరాత్రి గోవా నుంచి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఎస్ఓటీ పోలీసులు ఆమె స్టేట్మెంట్ ని కూడా ఏదైతే జానీ మాస్టర్ స్టేట్మెంట్ ని కూడా రికార్డు చేస్తున్నారు. మొత్తం కూడా ఈ 40 పేజీల ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అలాగే జానీ మాస్టర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్ ఎవరైతే రాజేంద్రనగర్ ఏసీపీ రమణ ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పూర్తి అయింది. కాబట్టి మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం తనని ఎవరైతే జానీ మాస్టర్ ని మరి కాసేపట్లో జడ్జి ఎదుట అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.